హాయ్ ఫ్రెండ్స్, హిగ్స్ లా అనే దాని గురించి మీరు వినే ఉంటారు. అదేం చెప్తుందంటే, ఇఫ్ యూ ప్రజెంట్ మోర్ చాయిసెస్ టు ఎ పర్సన్, ఇట్ టేక్స్ లాంగర్ టైమ్ ఫర్ దట్ పర్సన్ టు మేక్ ఎ డెసిషన్. అంటే ఒక మనిషి ఒక డెసిషన్కి రావడానికి మీరు ఎక్కువ చాయిస్లు ఇచ్చారంటే చాలా టైం పడుతుంది ఆయనకి ఒక నిర్ణయానికి రావడానికి. ఉదాహరణకి మనమే చూసుకుందాం, టీవీలో మనకి ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి. సో దేనిలో మనం సినిమా చూద్దామా, ఇమీడియట్గా ఒక మూవీ చూద్దాం అనిపించింది అనుకోండి, మనం రిమోట్ నొక్కుతూ ఉంటాం. చాయిస్లు మనకి ఎక్కువ ఉన్నాయి ఓటీటీలో కాబట్టి రకరకాలైనటువంటి ఓటీటీ ఛానల్స్ని మనం సెర్చ్ చేస్తుంటాం. వాటిల్లో కూడా ఒక్కొక్క సినిమాని చూసి దాని ముందు ఏం రాశాడా, ప్రివ్యూ ఏముందా అని చూసిన తర్వాతనే మనం సెలెక్ట్ చేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఎక్కువ చాయిస్లు మనకు అవైలబుల్ ఉంటే కనుక మనం సినిమా చూడడం ఒక 2 గంటలు చూద్దాం అనుకుంటే ఒక అర్ధగంట మనం ఈ ఎత్తుకోవడంతోనే సరిపోతూ ఉంటుంది. కాబట్టి మనిషికి ఎక్కువ చాయిస్లు ఇవ్వకూడదు. ఈవెన్ వీళ్ళు డిజైన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఎలా డ్రాప్ డౌన్ మెనూ రావాలి, ఎలాగా వాళ్ళు తక్కువ చాయిస్లతో నిర్ణయాన్ని వెంటనే ఎలా తీసుకోవాలనేది మార్కెటింగ్లో అది చాలా పెద్ద వ్యూహం. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఇన్సూరెన్స్ రంగంలో ఉన్నా కానీ ఇఫ్ యూ ప్రజెంట్ విత్ సో మెనీ చాయిసెస్ టు ది కస్టమర్, ఆయన నీడ్స్ తెలుసుకొని ఆయనకి ఏది అనుగుణంగా ఉంది, ఏది ఆయనకి సరిపోతుంది అనేది మనం చూసి కనుక మనమే ప్రజెంట్ చేయలేకపోతే, వాళ్ళకే ఎక్కువ చాయిస్లు ఇచ్చామంటే ఆ డెసిషన్ వాళ్ళు పోస్ట్పోన్ చేస్తారు, తీసుకోలేకపోతారు, చాలా ఎక్కువ సమయం తీసుకుంటారు. అందుకని ఈ హిగ్స్ లా అని గుర్తుపెట్టుకోండి. లిమిటెడ్ చాయిసెస్, అవసరమైన చాయిసెస్, వాళ్ళకి సరిపడా చాయిసెస్ మనం ఇవ్వగలిగితే మనకి వెంటనే వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చి ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు.